శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ధనము ధాన్యము మంచి లాభాలుగా ఉంటాయి. మీ అభిరుచికి తగినటువంటి ఒక వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారు మంచి మిత్రులు దొరుకుతారు. ఇంటి యందు వేడుకలు చేయడం జరుగుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉండడం జరుగుతుంది. ప్రతి పని యందు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. సంతృప్తికరమైన ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సుఖంగా ఉంటారు. కానీ కొన్ని చిన్న చిన్న యొక్క సమస్యలు రాకుండా తప్పవు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది. కానీ ఆ మిత్రులు ఎవరో తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవనాధారం నందు కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవి చిన్న చిన్న సమస్యల చేత ఆ ఒడిదుడుకులు కూడా ఎదుగుతాయి. ఆర్థికంగా నిలుపుకోవడము, కొంతకాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు సఫలీకృతం కావడం కూడా జరుగుతుంది. సంతృప్తికరమైన జీవితం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో మకర రాశి వారికి. 1వ వారం అనవసరంగా దేశ సంచారం. దేశాల మీద తిరుగుతుంటారు. ఎక్కడ తిరుగుతున్నారో ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. ఇంట్లో చెప్పరు. మీరు ప్రయాణాలు చేస్తుంటారు అనవసరంగా. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. డబ్బు కూడా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆప్త బంధువులకు, మీ దగ్గరి బంధువులకు, మీకు ఆత్మీయులైన బంధువులలో అనారోగ్యాలు ఏర్పడము, దానివల్ల కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేసుకోవడము అనేటువంటి జరుగుతుంది. శారీరకంగా నీరస పడిపోవడం జరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక 2వ వారం ఇంటిలో భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము. అవి చిన్న చిన్నవే, ఏదో కుటుంబంలో జరిగేటువంటి కలహాలు. వ్యవహారాలలో భార్యాబిడ్డలతో ఇంట్లో కలహాలు ఉన్నప్పటికీ బయట వ్యవహారాలలో చక్కని మంచిగా నెరవేరడము, 10 మందితో మెప్పు పడడము జరుగుతుంది. కానీ ఉద్యోగస్తులకు మాత్రం అధికారుల వలన ఒత్తిడి, భయము ఈ 2 కూడా ఉంటాయి. తగు జాగ్రత్తగా కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇక 3వ వారం వ్యాపార వ్యవహారాలు మంచిగానే ఉంటాయి. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. కానీ సహోదరులతో, అంటే తోడబుట్టిన వాళ్ళతో, అన్న తమ్ముళ్ళతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ పోట్లాటలు రావడము, కొంత డబ్బు ఖర్చు కావడము, మాట పెరగడము, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చిన్న ఆపదలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. 3వ వారంలో మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారం, ఎప్పుడూ విచారంగానే ఉండడము, లావాదేవీల యందు జాగ్రత్త అవసరము, మానసిక చింతన ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త వ్యవహరించడం చాలా మంచిది. ఏ వ్యవహారం తలపెట్టినా, ఏ సంకల్పం చేసుకున్నా దాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఇతరుల సలహా తీసుకోవడం చాలా మంచిది. కాకపోతే మీకు కోపం పెరిగిపోతుంది కాబట్టి ఆ కోపానికి అనుగుణంగా వాక్కులు వస్తాయి. కోపం పెరిగినప్పుడు కఠినమైన వాక్కులు వస్తాయి. ఆ వాక్కులను అదుపులో పెట్టుకొని ఎదుటి వ్యక్తులతో వ్యవహరించడం చాలా మంచిది. అలా చేసినట్టయితే మీకు కొంత శుభం కలగబోతుంది మకర రాశి వారికి. ఈ రాశివారు ఈ నెలలో దక్షిణామూర్తి పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి పారాయణం చేయండి. దానివల్ల
మీకున్నటువంటి ఒక ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.